సిస్టమాటిక్ థియాలజీ కొన్ని విషయాలు వింటూ వస్తున్నాం. క్రమానుబద్ధ దైవశాస్త్రం. మనము కొన్ని యుగాలను గూర్చిన విషయాలు వింటూ వస్తూ ఉన్నాము. ఈ దినం కూడా 4వ నిర్వహణ యుగము, వాగ్దాన జనాంగ యుగము అని హెడ్డింగ్ పెట్టుకున్నట్టు నాకు గుర్తు. Yes, అవునండి. brother. అవును బ్రదర్. డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన జనాంగ యుగం. ఎస్, డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్. ఈ నిర్వహణ యుగాన్ని వాగ్దాన యుగము అని పిలుస్తారు. మొదటి 3 నిర్వహణ యుగాలకు బైబిల్లో చాలా తక్కువ స్థలము కేటాయించబడింది. అవి ఆదికాండం మొదటి 11 అధ్యాయాలకే పరిమితం చేయబడింది. అంటే 1 నుంచి 3 అధ్యాయాలలో మొదటి యుగము, 4 నుంచి 7 అధ్యాయాలలో రెండవ యుగము, 8 నుండి 10 అధ్యాయాలలో మూడవ యుగం. కానీ 4వ నిర్వహణ యుగానికి ఆదికాండం 12వ అధ్యాయం నుండి నిర్గమాకాండం 18వ అధ్యాయం వరకు, ఆదికాండం 12వ అధ్యాయం నుండి నిర్గమాకాండం 18వ అధ్యాయం వరకు, అంటే 57 అధ్యాయాలు కేటాయించబడ్డాయి. ఈ యుగానికి సంబంధించిన వాక్య భాగములు ఆదికాండం 12వ అధ్యాయం నుండి నిర్గమ 18 వరకు. రైట్. అందులో ఒకటి వాక్య భాగం. ఆదికాండం 12:1 నుండి నిర్గమాకాండం 12:36 వరకు గల, ఆదికాండం 12:1 నుండి నిర్గమాకాండం 12:36 వరకు గల వాక్య భాగము ఈ యుగము క్రిందకు వస్తుంది. క్రిందికి వస్తుంది. 2, ఈ యుగ ప్రారంభం షేతు, నోవాహు, షేము. షేత్ ఎవరు? కుమార్. అమ్మా,
ఆదాముకుడు ఆదాము అవ్వ. ఆ, ఆదాము కుమారుడు. షేతు నుండేమో నోవాహు. బాణం గుర్తేసుకున్నా పర్వాలేదు. షేతు నుండి నోవాహు వచ్చాడు, నోవాహు నుండి షేము వచ్చాడు. షేతు, నోవాహు, షేము గర్భము నుండి అబ్రహామును పిలిచి అబ్రహాముతో నిబంధన చేయుట ద్వారా ఈ నిర్వహణ యుగము ప్రారంభమైంది. ఈ నిర్వహణ యుగము ప్రారంభం. మూడు, ఈ యుగం యొక్క ముగింపు. మూడు, ఈ యుగము యొక్క ముగింపు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి నిష్క్రమించే వరకు నిర్గమాకాండం 14:31. 4, నిర్వహణ నియమం. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్రతి యుగానికి ఈ సంగతులు మనం చెప్తా ఉన్నాం. నిర్వహణ యుగము. మూడవ చక్రం. బ్రదర్, మూడవ చక్రం. మూడవది ఈ యుగము యొక్క ముగింపు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి నిష్క్రమించే వరకు. నిర్గమ 14:31. 4, నిర్వహణ నియమం. దేవుని వాగ్దానము నమ్మి కనాను దేశములో నివసించుట. ఆదికాండం 12:2-3. ఆదికాండం 12:2-3. 13:14-17. 13:14-17. ఆ తర్వాత 15వ అధ్యాయం. అలాగే 17వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రహాముతో చేసిన వాగ్దానాలు ఇవన్నీ. 17వ అధ్యాయం 1-2 వచనాలు. అలాగే 22వ అధ్యాయం 16-18 వచనాలు. 22, 16-18. ఈ వాక్య భాగాలలో మనం ముఖ్యముగా గమనించదగినది దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానము. మరియు దేవుడు ఇశ్రాయేలీయులను ఒక రాజ్యముగా ఏర్పరచి కనానును వారికి స్వాస్యముగా ఇచ్చుట. అబ్రహాముతో చేసిన వాగ్దానం
అబ్రహాముతో చేసిన వాగ్దానం. లోకమంతటికి మెస్సయ ఆయన గర్భములో జన్మిస్తాడని వాగ్దానం. లోకమంతటికి మెస్సయ ఆయన గర్భములో జన్మిస్తాడని వాగ్దానం. 5 5 ఈ నిర్వహణ యుగ లక్షణములు. ఈ నిర్వహణ యుగ లక్షణములు. 1 మెల్కీసెదెకు యాజకత్వం. 1 మెల్కీసెదెకు యాజకత్వం. 2 కుటుంబ యాజకత్వం. కుటుంబ యాజకత్వం. యోబు 1:5. 3 లేఖనాలు లేవు. లేఖనాలు లేవు. 4 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు. మరియు ఐగుప్తులోని ఇశ్రాయేలీల చరిత్రకై బైబిల్లో స్థలము కేటాయించబడింది. బైబిల్లో స్థలము కేటాయించబడింది. 5 అబ్రహాము నిబంధన. అబ్రహాము నిబంధన. దేవుడు అబ్రహాముతో షరతులు లేని శాశ్వతమైన ఏకపక్ష నిబంధన చేశాడు. ఆదికాండం 12:1-3. ఆదికాండం 12:1-3. అలాగే 6-7 వచనాలు. అలాగే ఇందాక పైన చెప్పుకున్నాను చూసారా, ఆ వచనాలన్నీ కూడా దేవుడు చేసిన నిబంధన. 13వ అధ్యాయం 14-17, 15వ అధ్యాయం 1-21, అలాగే 17వ అధ్యాయం 1-14, 22వ అధ్యాయం 15-18. రాసుకుంటారా? రైట్. 13వ అధ్యాయం 14-17, 13వ అధ్యాయం 14-17, 15వ అధ్యాయం 1-21, 15వ అధ్యాయం 1-21, 17వ అధ్యాయం 1-14, 17వ అధ్యాయం 1-14, 22వ అధ్యాయం 15-18. 15-18. ఏం పని పిల్లలు వస్తారని స్టార్ట్ అవుతుందని చెప్పారు. 1
ఒక గొప్ప జనాంగాన్ని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఒక గొప్ప జనాంగాన్ని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. 2, అబ్రహాముకున్న 8 మంది కుమారులలో అబ్రహామునకున్న 8 మంది కుమారులలో ఇస్సాకును దేవుడు మెస్సియా రాక కొరకు ఎన్నుకున్నాడు. 3 మిగిలిన 7 కుమారులను కూడా దేవుడు దీవించి గొప్ప జనాంగమును చేస్తాననే వాగ్దానం గొప్ప జనాంగమును చేస్తాననే వాగ్దానం వీరు కేవలం భూ సంబంధమైన సంతతి. 4, మెస్సియా ద్వారా భూమి మీద అన్య జనాంగములు దీవించబడతాయి. మెస్సియా ద్వారా భూమి మీద అన్య జనాంగములు దీవించబడతాయి. 5, అబ్రహామును దీవించువారు దీవించబడతారు. శపించువారు శపింపబడతారు. దీవించువారు దీవించబడతారు. శపించువారు శపించబడతారు. 6, కనానుకు వీరికి రాజ్యాంగం ఇస్తానని వాగ్దానం. కనాను వీరికి రాజ్యాంగం ఇస్తానని వాగ్దానం. కనాను వీరికి రాజ్యాంగం ఇస్తానని వాగ్దానం. 7, అబ్రహాము పేరు ఖ్యాతి నొందును. అబ్రహాము పేరు ఖ్యాతి నొందు. 8, అతని శరీర సంతతి ఇసుక రేణువులుగా అభివృద్ధి చెందుతుంది. 9, అతని ఆత్మీయ సంతతి నక్షత్రాల వలె వ్యాపిస్తారు. శరీర సంతతేమో ఇసుక రేణువులు, ఆత్మీయ సంతతేమో నక్షత్రాలు. ఇసుక రేణువులు, నక్షత్రాలు. ఇసుక రేణువులు అంటే భూ సంబంధమైన, నక్షత్రాలంటే పర సంబంధమైన, పైనుండేవి అనే. అతని ఆత్మీయ సంతతి నక్షత్రాల వలె వ్యాపిస్తారు. 10, అనేక జాతులకు తండ్రిగా ఉంటాడు. అనేక జాతులకు తండ్రిగా ఉంటాడు.
11 గొప్ప దేశము అతని నుండి ఉద్భవించు. గొప్ప దేశం అతని నుండి ఉద్భవించు. 13 12 కదా. అతని సంతతికి కనాను శాశ్వతంగా ఇవ్వబడుతుంది. అతని సంతతికి కనాను శాశ్వతంగా ఇవ్వబడుతుంది. 13 రాజులు ఆయన గర్భములో నుండి వస్తారు. రాజులు ఆయన గర్భములో నుండి వస్తారు. బ్రదర్ చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు బ్రదర్. స్లో. ఓకేనండి, స్లో. 12 అతని సంతతికి కనాను శాశ్వతంగా ఇవ్వబడుతుంది. 13 రాజులు ఆయన గర్భములో నుండి వస్తారు. రాజులు ఆయన గర్భములో నుండి వస్తారు. 14 అతనికి అతని సంతతికి యెహోవాయే దేవుడుగా నుండును. యెహోవాయే దేవుడుగా నుండును. 15 అతని సంతతి శత్రువుల గౌనులను స్వాధీనపరుచుకుంటారు. అతని సంతతి శత్రువుల గౌనులను స్వాధీనపరచుకుంటారు. 16 అతని ద్వారా అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతారు. 17 అతని బీజము బ్రాకెట్లో సీడ్ మెస్సియా. అతని బీజం ద్వారా అన్ని జాతులు ఆశీర్వదించబడతాయి. అతని బీజము ద్వారా అన్ని జాతులు ఆశీర్వదించబడతాయి. 18 దేవుడు వాగ్దాన జనాంగముతో చేసిన 4 ఏకపక్ష నిర్ధారణ నిబంధనలలో ఇది మొదటిది. మిగిలిన మూడింటికి పునాది వంటిది. దేవుని నిబంధన ప్రణాళికకు ఆధారం. దేవుని నిబంధన ప్రణాళికకు ఆధారం. 19 ఇది రక్షణ శాస్త్రానికి ఆయుపట్టు.
విశ్వాసులు ఈ నిబంధన ఆశీర్వాదాలలో పాలిభాగస్వాములు అవుతారు. గలతీ 3:14 అలాగే 29వ వచనం 4:22 నుండి 31 4:22 నుండి 31 నీతిమంతులుగా తీర్చబడుటకు గల కారణాన్ని పౌలు ఈ నిబంధన పైనే ఆధారపడి వాదిస్తాడు. రోమాపత్రిక 4:1-25 రోమాపత్రిక 4:1-25 ఈ నిబంధనలు నెరవేరాలంటే పునరుత్థానం యొక్క ఆవశ్యకత ఉంది. ఇవి నెరవేరాలంటే పునరుత్థానం యొక్క ఆవశ్యకత ఉంది. పితరులు తిరిగి లేవవలసిందే. మత్తయి 22:23 నుంచి 32 మత్తయి 22:23 నుండి 32 నిర్గమ 3:15 హెబ్రీ 11:13 అపోస్తల కార్యాలు 26:6 నుండి 8 అపోస్తల కార్యాలు 26:6 నుండి 8 ఇక 20 భవిష్యత్ శాస్త్రముపై ఈ నిబంధన ప్రభావం ఉంది. ఈ నిబంధన ప్రభావము ఉంది. 21 మిగిలిన 3 ఏకపక్ష నిబంధనలకు ఇదే ఆధార్. ఈ నిబంధనలోని రాజ్య వాగ్దానం పాలస్తీనా నిబంధనకు వ్యత్యాస వాగ్దానం ఈ నిబంధనలు రాజ్య వాగ్దానం పాలస్తీనా నిబంధనకు సంతాన వాగ్దానం అని రాయినట్లు సంతాన వాగ్దానం దావీదు నిబంధనకు
ఆశీర్వాద వాగ్దానాలు దావీదు నిబంధనకు జీవం పోశాయి. నిబంధనలు రాజ్య వాగ్దానం పాలస్తీనా నిబంధన, సంతాన వాగ్దానం దావీదు నిబంధన, ఆశీర్వాద వాగ్దానాలు దావీదు నిబంధనకు జీవం పోశాయి. ఇక 6 ఓటమి. 6 ఓటమి ఇప్పటికే వినేశాం. 3 యుగాలు, అందులో వరుస పట్టుకుంటే చాలు. ఓటమి. దేవుని వాగ్దానం మరచి దేవుణ్ణి నమ్మలేకపోయారు. దేవుని వాగ్దానం మరచి దేవుని నమ్మలేకపోయారు. కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ ఐగుప్తునకు వెళ్ళిపోయారు. కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ ఐగుప్తుకు వెళ్ళిపోయారు. కరువు తగ్గిన తరువాత లేదా ఏసేపు మరణించగాని కరువు తగ్గిన తర్వాత లేదా ఏసేపు మరణించగాని వెనక్కు వచ్చి కనానులో నివసించడానికి బదులు ఐగుప్తులోని స్థిర నివాసం ఏర్పరచుకోవడం. ఏసేపు మరణించగానే వెనక్కి వచ్చి కనానులో నివసించడానికి బదులు ఐగుప్తులోనే స్థిర నివాసం ఏర్పరచుకోవడం. ఆదికాండం 12:10. ఆదికాండం 12:10. 46:27. 46:27. ఇక 5వది ఫలితము దేవుని శిక్షా తీర్పు. ఫలితం దేవుని శిక్షా తీర్పు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో బానిసత్వానికి అప్పగించుట. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో బానిసత్వానికి అప్పగించుట. నిర్గమ 2:23. నిర్గమ 2:23. 8 పరిష్కారం. పస్కా పశువు వధించబడుట. పస్కా పశువు వధింపబడుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడి మరలా కనానుకు కొనిపోబడుట. నిర్గమాకాండం 12:12-20. నిర్గమాకాండం 12:12-20. ఇక్కడ మనము గమనించాలి, ప్రతి యుగములో వాక్య భాగం, యుగ ప్రారంభం, యుగం యొక్క ముగింపు, నిర్వహణ నియమం, నిర్వహణ యుగ లక్షణాలు మనము చాలానే విన్నాం. సరే,
ఫలితం ఏంటి? దేవుని శిక్ష లేదా తీర్పు. పరిష్కారం ఏంటి? ఎట్లా? పస్కాపశు వధింపబడుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడి మరలా కనానుకు కొనిపోబడుట. నిర్గమాకాండం 12 నుండి 20లో ఉంటుంది ఆ మాట. నిర్గమాకాండం 12 నుండి 20. ఇక 5వ నిర్వహణ యుగము, ధర్మశాస్త్రం. 5వ నిర్వహణ యుగము, ధర్మశాస్త్ర యుగము. ఐదవ నిర్వహణ యుగము, ధర్మశాస్త్ర యుగము. డిస్పెన్సేషన్ ఆఫ్ లా. 5వ నిర్వహణ యుగాన్ని ధర్మశాస్త్ర యుగము అని పిలుస్తారు. ఈ యుగాన్ని ధర్మశాస్త్ర యుగము అని పిలుస్తారు. ఈ యుగములోని చివరి 7 సంవత్సరములను దానియేలు 70వ వారమని పిలుస్తారు. దానియేలు 70వ వారమని పిలుస్తారు. ఇదే 7 సంవత్సరాల శ్రమకాలం. ఇదే 7 సంవత్సరాల శ్రమకాలం. ఈ యుగములోని చివరి భాగం. రైట్. 1 వాక్య భాగం. నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదటి నుండి నిర్గమాకాండం 19వ అధ్యాయం 1 నుండి మత్తయి సువార్త 27 5-6 వచనాలు ప్లస్ మత్తయి సువార్త 27 5-6 వచనాలు ప్లస్ మార్కు 15-14 ప్లస్ 15-14 ప్లస్ లూకా సువార్త ప్లస్ యోహాను సువార్త 20 ప్లస్ ప్రకటన 6 నుండి 18 వచనాలు. 6 నుండి 6వ అధ్యాయం 6వ వచనం నుండి 19వ అధ్యాయం 6వ వచనం వరకు. ప్రకటన 6వ అధ్యాయం 6వ వచనము నుండి 19వ అధ్యాయం 6వ వచనం వరకు గల వాక్య భాగం ఈ యుగ చరిత్రకు సంబంధించినది. ఇలా చెప్పుకుందాం. లేకపోతే నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదటి నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం వరకు ఈ యుగ చరిత్రకు చెందినది. రైట్. 2
ఈ యుగ ప్రారంభం. 2 ఈ యుగ ప్రారంభం. సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రము ఇవ్వబడుట ద్వారా సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడటం ద్వారా ఈ యుగము ప్రారంభం అవుతుంది. ఈ యుగము ప్రారంభం అవుతుంది. నిర్గమ 19:1. 3 ఈ యుగము యొక్క ముగింపండి. ఈ యుగము యొక్క ముగింపు. సిలువలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుటతో సిలువలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుటతో ఈ యుగం అంతమవుతుంది. ఈ యుగం అంతమవుతుంది. కానీ ఈ యుగము యొక్క చివరి 7 సంవత్సరములను శ్రమకాలంగా గుర్తించగలం. శ్రమకాలంగా గుర్తించగలం. ఈ శ్రమకాలం దేవుడు యూదులకు నియమించిన దేవుని శిక్షాకాలం. దేవుని శిక్షాకాలం. అందులో 4వది ఈ యుగ నిర్వహణ నియమం. ఈ యుగ నిర్వహణ నియమం. మోషే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించాలి. మోషే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించాలి. నిర్గమ 19:1-8 వచనాలు. నిర్గమ 19:1-8 వచనాలు. ద్వితీయోపదేశకాండం 6:16-19 వచనాలు. ద్వితీయోపదేశకాండం 6:16-19 వచనాలు. అలాగే 32:44-47 వచనాలు. 32:44-47 వచనాలు. గలతీ 3:23-25. గలతీ 3:23-25లో చెప్పినట్లు ధర్మశాస్త్రము పరిపాలన చేస్తుంది. ధర్మశాస్త్రం పరిపాలన చేస్తుంది. 5 ఈ యుగపు విశిష్ట లక్షణములు. ఈ యుగపు విశిష్ట లక్షణములు. 1 లిఖించబడిన దైవ గ్రంథాలు కలవు. లిఖించబడిన దైవ గ్రంథాలు కలవు. 2 ప్రత్యేకింపబడిన యూదా జనాంగం. 2 ప్రత్యేకింపబడిన యూదా జనాంగం. 3 అహరోను కుమారుల యొక్క యాజకత్వం.
అహరోను కుమారుల యొక్క యాజకత్వం. 4 5 రకాల బలులు. 5 రకాల బలులు. 6 పండుగలు నియామక కాలాలు. పండుగలు నియామక కాలాలు. 6 ప్రత్యక్ష గుడారము దేవాలయం. ప్రత్యక్ష గుడారము దేవాలయం. 7 మోషే నిబంధన. 7 మోషే నిబంధన. నిర్గమాకాండం 19 3 నుండి 16. నిర్గమాకాండం 19 3 నుండి 16. 2 కొరింథీ 3 7 నుండి 9 వచ్చింది. 2 కొరింథీ 3 7 నుండి 9 వచ్చింది. అలాగే రోమా 3 19 20 వచనాలు. అలాగే హెబ్రీ 1 నుంచి 10 వచనాలు. హెబ్రీ 10 1 నుంచి 10 వచనాలు. ఇది షరతులతో కూడిన నిబంధన. షరతులతో కూడిన నిబంధన. కండిషన్స్ కవెనెంట్. 8 పాలస్తీనా నిబంధన. పాలస్తీనా నిబంధన. ఈ నిబంధన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో బ్రాకెట్లో మోషేతో వారు కనానులోనికి ప్రవేశించక మునుపు చేసినది. వారు కనానులోనికి ప్రవేశించక మునుపు చేసినది. ద్వితీయోపదేశకాండం 28 29 30 వచనాలు. ఇరవై 29 30 అధ్యాయాలండి. అలాగే ఆమోసు గ్రంథం 9 9 నుండి 15 వచనాలు. బ్రదర్ 28 29 30 కంటిన్యూస్ గా అధ్యాయాలు. ద్వితీయోపదేశకాండంలో ఈ 3 అధ్యాయాలండి. ఆమోస్ 9 9 నుండి 15. అలాగే క్రొత్త నిబంధనలో అయితే అపోస్తల కార్యాలు 5 14 నుండి 18. అపోస్తల కార్యాలు 5 14 నుండి 18. రోమా 11 26 27 వచనాలు. రోమా 11 26 27 వచనాలు. యెషయా
11, 11, 12 వచనాలు. యెషయా 11, 11, 11, 11, 12 వచనాలు. అలాగే ఇర్మియా 23వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు. ఇర్మియా 23, 3 నుండి 8 వచనాలు. అలా యెహెజ్కేలు 37, 21 నుండి 25. యెహెజ్కేలు 37, 21 నుండి 25. అలాగే హోషియా 2, 14 నుండి 16. హోషేయ 2, 14 నుండి 16. అలాగే 3, 4, 5 వచనం. 3, 4, 5 వచనాలు. యెషయా 14, 1, 2 వచనాలు. యెషయా 14, 1, 2 వచనాలు. యోవేలు 3, 1 నుంచి 8 వచనాలు. 3, 1 నుంచి 8 వచనాలు. ఇక 9 దావీదు నిబంధన. దావీదు నిబంధన. విశిష్ట లక్షణాల్లోనండి దావీదు నిబంధన. 2 7, 8 నుండి 16. 2 7, 8 నుండి 16. యెషయా 1, 24 నుండి 28. యెషయా 1, 24 నుండి 28. అందులో ఒకటి ఇశ్రాయేలులో దేవాలయం. ఇశ్రాయేలులో దేవాలయం. 2 శాశ్వత రాజ్యం. శాశ్వత రాజ్యం. 3 ఒక సింహాసనం, దావీదు సంతానములో ఒక రాజు. ఒక సింహాసనం, దావీదు సంతానములో ఒక రాజు. 4 ధర్మశాస్త్రానికి అవిధేయత చూపితే శిక్ష. ధర్మశాస్త్రానికి అవిధేయత చూపితే శిక్ష. 10 క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. ఇది షరతులు లేని నిబంధన. షరతులు లేని నిబంధన. ఇర్మియా కాలములో ఇశ్రాయేలీలతో చేశాడు. దేవుడు ఇర్మియా కాలములో ఇశ్రాయేలుతో చేశాడు. ఈ క్రొత్త నిబంధన యేసు ప్రభు రక్తముతో ప్రతిష్ఠింపబడి, ఈ క్రొత్త నిబంధన యేసు ప్రభు రక్తముతో ప్రతిష్ఠించబడి 1000 ఏండ్ల పాలనలో నెరవేరనయున్నది. 1000 ఏండ్ల పాలనలో నెరవేరనయున్నది. ఇర్మియా 31:6. ఇర్మియా 31:6. యెహెజ్కేలు 37, 26, 27. యెహెజ్కేలు 37, 26, 27. మత్తయి 26, 26 నుండి 28 వచ్చింది. మత్తయి సువార్త 26,
26 నుండి 28 వచనాలు. అలాగే హెబ్రీ పత్రిక 8 నుండి 13. హెబ్రీ పత్రిక 8 నుండి 13. అందులో 1, 10లో 1 మార్చబడిన మనస్సు హృదయం. మార్చబడిన మనస్సు హృదయం. 2, ఆత్మ నడిపింపు, ఆత్మకు విధేయత. ఆత్మ నడిపింపు, ఆత్మకు విధేయత. 3, సంపూర్ణ క్షమాపణ. సంపూర్ణ క్షమాపణ, పాపము నుండి విడుదల. పాపము నుండి విడుదల. 4, శిక్ష వేసి ఇశ్రాయేలులో శాంతి సమాధానము నెలకొల్పుట. శాంతి సమాధానము నెలకొల్పుట. 5, యుద్ధములు లేకుండా చేయుట. యుద్ధములు లేకుండా చేయుట. 6, దేవాలయము నిర్మింపబడుట. దేవాలయము నిర్మింపబడుట. యుద్ధములు లేకుండా చేయుట, దేవాలయము నిర్మింపబడుట. ఇక 11, ప్రత్యేకమైన ఆహార నియమాలు. ప్రత్యేకమైన ఆహార నియమాలు. లేవియాకాండం 3:17. లేవియాకాండం 3:17, 11:2 నుండి 47. 11:2 నుండి 47. 12, ప్రతి శనివారం సబ్బాతు. ప్రతి శనివారం సబ్బాతు. శనివారం జాతీయ విశ్రాంతి దినం. శనివారం జాతీయ విశ్రాంతి దినం. నిర్గమ 31, 13 నుండి 17. నిర్గమాకాండం 31, 13 నుండి 17. నిర్గమాకాండం 35 నుండి 23. 35, 2-3 వచనాలు. 35, 2-3 వచనాలు. 13, ప్రత్యేకమైన క్రమశిక్షణా చర్యలు. ప్రత్యేకమైన క్రమశిక్షణా చర్యలు. లేవియాకాండం 26:39. లేవియాకాండం 26:39. ద్వితీయోపదేశకాండం 11, 10 నుండి 17. ద్వితీయోపదేశకాండం 11, 10 నుండి 17. అలాగే 28వ అధ్యాయం ఆదికాండం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 16 నుండి 68. 28వ అధ్యాయం 16 నుండి 68 అధ్యాయాలు.
28వ అధ్యాయంలో 16 నుండి 68 వచనాలు. ప్రత్యేకమైన క్రమశిక్షణ చర్యలు. లేవియా కాండములో 26, ద్వితీయోపదేశ కాండములో 11, ఆఖరిగా 28, 16 నుండి 68. ఇప్పుడు మొదటి శిక్షణా చక్రం, చక్రం లేవియా కాండం 26, 16, 17 వచనాలు. 26, 16 నుండి 17. అక్కడ ఏమనుందంటే, నేను మీకు చేయునది ఏమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలుదురు. మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఇది లేవియా కాండం 26వ అధ్యాయం 16 నుండి 17 వచనాలలో వ్రాయబడినది. దేవుడే కన్నులను క్షీణింపజేసేటటువంటి పరిస్థితి, ప్రాణం ఆయాసపడే పరిస్థితి, తాప జ్వరం, క్షయ రోగం మీ మీదికి రప్పిస్తా అన్నాడు. మీరు విత్తిన విత్తనాలు వ్యర్థములైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు అనే మాట మనము చూస్తాం. మీ విరోధులు మిమ్మును ఏలతారు. మిమ్మును ఎవరు తరమకపోయినను మీరు పారిపోతారు అని చెప్పాడు. అది మొదటి శిక్షణా చక్రం. ఇక రెండవ శిక్షణా చక్రం లేవియా కాండం 26వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. లేవియా కాండం 26వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. మీ బలగర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును అని ఈ భాగంలో మనం చూస్తాం. ఇది రెండవ శిక్షణా చక్రం. మొదటేమన్నాడు? మీ కన్నులు క్షీణింపజేస్తాయి, ఆయాసపడ, తాపజ్వరం, క్షయరోగం ఇవి మీ మీదకి రప్పిస్తా. ఇప్పుడేమంటాడు? 7 మిమ్మును దండిస్తా, మీ బల గర్వమును భంగపరుస్తా, ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండా ఉండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. ఇది రెండవ శిక్షణ చక్రం. ఇక మూడవ శిక్షణ చక్రం 3. ఇశ్రాయేలీలకు దేవుడు వేస్తున్న శిక్షలు. లేవియా కాండం 26వ అధ్యాయం 21, 22 వచనాలు. లేవియా కాండం 26, 21 నుండి 22 వచనాలు. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడచిన ఎడల
నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. 7 మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును అన్నాడు ఇక్కడ. చూసారా, శిక్షణ వారికి పనిష్మెంట్ ద్వారానే ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. ఇక 4వ శిక్షణా చక్రం మీరు తర్వాత చదివినా అర్థం అవుతుంది, అక్కడ అయ్యే ఉంటాయి. 3వది ఏంటి? అడవి మృగములను రప్పిస్తా, మీ పాపములను బట్టి 7 బాధిస్తా, సంతాన రహితులుగా చేస్తా, మీ పశువులను హరించి వేస్తా, వాటిని కొద్ది మందిగా చేస్తా అని చెప్పాడు. ఇక 4వ శిక్షణా చక్రం లేవియాకాండం 26వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు. లేవియాకాండం 26వ అధ్యాయం 23 నుండి 26 వచనం. అక్కడేమనుందంటే, శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను అన్నాడు. నాకు విరోధంగా నడిచారు, ఎన్ని శిక్షలు వేసినా మీరు గుణపడలేదు అని తేటగా చెప్తున్నట్టు చూస్తాం. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను, మీ మీదికి ఖడ్గము రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోని మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు అన్నాడు. ఎలా ఉండబోతుందో చూసారా శిక్ష? ఇక్కడేమన్నాడు? శత్రువుల చేతికి అప్పగిస్తా, ప్రాణాధారమును తీసివేస్తా అన్నాడు. వచనాలు చదివినా మీకు అర్థమవుతాయి. ఇక 5 శిక్షణ చక్రం లేవియాకాండం 26 27 నుండి 39. లేవియాకాండం 26 27 నుండి 39. నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వెనక నాకు విరోధముగా నడిచిన నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మును దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేస్తా, మీ విగ్రహములను పగలగొడతా, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయిస్తా. నా మనసు మీ అందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రాణింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడైపోవును. ప్రస్తుతం ఇశ్రాయేలు జాతి ఈ 5వ శిక్షణా చక్రములలో ఉన్నారు. ప్రస్తుతం ఇశ్రాయేలు జాతి ఈ 5వ చక్ర కాలములలో ఉన్నారు.
7 ఏండ్ల శ్రమల కాలము వరకు ఇది వర్తిస్తుంది. 7 ఏండ్ల శ్రమల కాలము వరకు వర్తిస్తూ ఉంది. రైట్. ఆరవది సమకూర్పు. సమకూర్పు. ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమించి సమకూరుస్తాడు. దేవుడు వారిని లేవియాకాండం 26 40 నుండి 45 వచనాలండి. 40 నుండి 45 వచనాలు నేను చదువుతున్నాను, గుర్తుపెట్టుకో. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొని ఎడలా, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించుదమని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. నేను ఇశ్రాయేలుతో చేసిన నా నిబంధన, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధన జ్ఞాపకము చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఈ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరచి వారిని కేవలం నశింపచేయనట్లు వారి యందు అసహ్యపడను. ఎలయనగా నేను వారి దేవుడైన యెహోవాను, నేను వారికి దేవుడై ఉండునట్లు వారు పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసే నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము. ఆమేన్. రైట్. ఇప్పుడు 14కు వద్దాం. 13 ప్రత్యేకమైన క్రమశిక్షణ చర్యలని మనం విన్నాం. అవును కదండి? ఇప్పుడు 14వ పాయింట్. ధర్మశాస్త్ర యుగానికి ఒక ప్రత్యేక లక్షణం ఉన్నది. ధర్మశాస్త్ర యుగానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నది. దానియేలు చెప్పినట్లుగా ఈ నిర్వహణ కాలములోని చివరి 7 సంవత్సరములు యేసు ప్రభు రాకడకు ముందు జరుగును. అలా చెప్పిన ధర్మశాస్త్ర యుగానికి ఒక ప్రత్యేక లక్షణం ఉన్నది. దానియేలు చెప్పినట్లుగా ఈ నిర్వహణ కాలములో చివరి 7 సంవత్సరములు యేసు ప్రభు రాకడకు ముందు జరుగును. ఈ చివరి భాగాన్ని
దానియేలు 70 వారాలు అని వ్యవహరిస్తారు. యేసు ప్రభు రాకడకు ముందు జరుగును, అక్కడ వరకున్నాం. ఈ చివరి భాగాన్ని దానియేలు 70 వారములు అని వ్యవహరిస్తాడు. 70 వారములు అని వ్యవహరిస్తాడు. దానియేలు 9, 24 నుంచి 27. దానియేలు 9, 24 నుంచి 27. 15. పరిశుద్ధాత్మ మనుషులతో శాశ్వత నివాసము ఏర్పరచుకొనడు. పరిశుద్ధాత్మ మనుషులతో శాశ్వత నివాసము ఏర్పరచుకొనడు. వస్తూ వెళ్తూ ఉంటాడు. ఇది పాత నిబంధన లెక్కండి. పేతురు పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. న్యాయాధిపతులు 13:25. 13:25. 14:6-9. 14:6-19 అండి. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6-10. 6-10, 16-14. 16-14. 16. ఈ నిర్వహణ కాలము యొక్క మరొక ప్రత్యేకత సహజాతీతమైన అద్భుతములు జరుగుట. ఈ నిర్వహణ కాలం యొక్క మరొక ప్రత్యేకతలో సహజాతీతమైన అద్భుతములు జరుగుట. ఉదాహరణకి భూమి నెరవేర్చింది కదా, సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు కదా, అగ్ని కురియుట, సముద్రము నదులు చీలుట, చనిపోయిన వారు బ్రతికింపబడుట మొదలగునవి. 17. ప్రవక్తలు చాలా చురుకుగా పరిచర్య చేయుట. ప్రవచనాల నెరవేర్పు చూడగలం. 18. కలలు దర్శనాలు. 19. దేవదూతలు మాటి మాటికి ప్రత్యక్షమగుట. మానవ దైనందిన జీవితములను ప్రభావము చేయుట. ప్రభావితం చేయుట. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా అందరూ చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, అందరూ చేయకుండా కొందరే చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అసలు అబ్రహాము విషయంలో ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆయనను పిలిచి గొప్పగా ఆయన పక్షంగా
మేలు చేశాడు. ఆయన పొరపాటు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకై దేవుడు ఆయనను ఎంతగానో బలపరిచాడు. కనుక ప్రియులారా, ఎవరైతే సరిగా ఉండరో వారిని సరిచేయడానికి క్రమశిక్షణా చర్యలు చేపడతాడు ఆయన. ఇక్కడ మనం ఎన్ని చెప్పుకున్నాం? క్రమశిక్షణా చర్యలు 5 చెప్పుకున్నాం బ్రదర్. 5 విషయాలు వచనాలతో మనం విన్నాం కదండి. అవును బ్రదర్. మొదటి శిక్షణ చక్రం, రెండవ శిక్షణ చక్రం, 3, 4, 5. ఆ వచనాల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో అది తేటగా చెప్పేశాడు. కాబట్టి ప్రియులారా, ఆనాటి ప్రజల మధ్య దేవుడు ఎలా ఎవరికి ఏం చెప్పాలో అలాగు చెప్పినట్లుగా, ఎవరు ఎలాగు సిద్ధపడాలో అలాగు సిద్ధపరచినట్లుగా మనము చూస్తాం. ఆ తర్వాత 6వ పాయింట్ ఓటమి అని రాసుకో. ఓటమి. ప్రజలండి మాటి మాటికి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. వారి హృదయం రాతి గుండెలా చేసేసుకున్నారు. వారిని బట్టి ఆయన నామం అన్యజనుల మధ్య అవమానపరచబడింది. అందువల్ల దేవుడు వారి మీద కోపపడిన సందర్భాలు మనము చాలానే చూస్తాం. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఏం నేర్చుకోవాలి? ఇందులో ఏం నేర్చుకోవాలో తేటగా చెప్పు. దేవుని వాక్యాన్ని ఎవరైనా ఎప్పుడైనా అతిక్రమిస్తే వారి హృదయం రాతి వలె అవుతుంది. కనుక హృదయాన్ని మెత్తగా ఉంచుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా వినాలి. దేవునికి అనుకూలంగా జీవించాలి. సర్వలోకము శిక్షకు సిద్ధమై ఉండగా ఆ సర్వలోకము నుండి విడిపించి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన చేయవలసిన పరిచర్య ఆయన చేసి తండ్రి వద్దకు వెళ్ళారు. మన జీవితంలో కూడా చేయవలసిన పని చాలా ఉంది. అది మన కొరకైన పని కాదు, అది ప్రభువు కొరకైన పని. అవునా కాదండి? ఎవరి కొరకైన పని? ప్రభువు కొరకైన పని మనమందరం చేయాలి. ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. మిగిలిన సంగతి తర్వాత విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. యుగములను గూర్చిన విషయాలు మేము వింటుండగా ఏ యుగములు ఏం జరిగిందో, ఎక్కడ నుండి ఎక్కడకు ప్రారంభం ముగింపు, ఇలాంటి విషయాలు ఎన్నో మాకు మీరు నేర్పిస్తూ మీ నామమునకు మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు. ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మా మంటి ఘటముల ద్వారా ఆపాదించుకొనమని కోరుచు తరగతిలో చేరి సంగతులను అర్థం చేసుకొని మీకు అనుకూలంగా జీవించగలుగునట్లు సిద్ధపరచమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున
స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు స్పష్టంగా తేటగా వివరంగా వినడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభుకు స్తోత్రం.